ఉన్న 18 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో జనరల్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? త్వరలోనే స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి, మున్సిపాలిటీ కానివ్వండి, ఇటుపక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఎక్కువ శాతం గ్రామాల్లో ఫోకస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది, పరిపాలన బాగుంది, చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, అనుకున్న దాని మీద బాగా చేస్తున్నారు. ఎలా ఉండబోతున్నా 2026 జనవరి అనంతరం కూడా ఉంటాయి కాబట్టి స్థానిక ఎన్నికలు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పాలనాపరంగా చూసుకుంటే ఇక్కడ ఏ ప్రభుత్వం అయ్యే అవుతుంది? నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళైనా సరే మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు జనాలు. ఆయన మొన్న చెప్పడం జరిగింది రాజోల్ సభలో, ఒక 15 ఏళ్ళు కనుక ఇవ్వగలిగితే నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాను, నేను నిబద్ధత గల నాయకుడు, నాకు పదవులు వద్దంటున్నారు. చేసి చూపిస్తారు, 15 ఏళ్ళలో కాదు 10 ఏళ్ళలో చూపిస్తారు. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యత్యాసం ఎలా ఉంది? డెవలప్మెంట్ ముందడుగు పడిందని మీకు అనుకుంటున్నారా? పడిందండి, ఏ అంశాలు? 100కి 90% పడింది, వాళ్ళది 10% పడింది. ఒక రెండు అంశాలు ఏదన్నా ఎలా అనిపిస్తుంది డెవలప్మెంట్? రోడ్లు కానీ, క్లీనింగ్ పరంగా కానీ, దేని పరంగా కానీ, మద్యపానం పరంగా కానీ, ట్రాఫిక్ నిబంధనలు కానీ అన్నీ బాగుంది. పల్లె పండుగ పేరుతో పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో ఉంటే మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? 2029 మరోసారి కూటమేనంటారు? మళ్ళీ కూటమేనండి, చూసుకోవాలి దీని గురించి. ఎలా ఉందన్న? ఉచితాలు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు, కాకపోతే బాధ్యతగా మేము ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం అంటున్నారు. ఎలా ఉంటుంది? ఉచితాలు అందరికీ ఇవ్వడం మంచిదేనా, లేకపోతే కొంతమంది నిజంగా అర్హులకి ఇస్తే బాగుంది? లేని వాళ్ళకి ఇస్తే పర్లేదమ్మా, ఉన్న వాళ్ళకి ఇచ్చేయడం ఎందుకు? అలాంటి పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు తింటారు, వాళ్ళ బంధువు వేరే వాళ్ళు పెట్టుకుంటారు, ఉన్న వాళ్ళకి ఇచ్చే ఉపయోగం ఉంది. ఎలా ఉందన్న? విశాఖపట్నంతో పాటు అమరావతి కూడా డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? హైదరాబాద్ మన మెట్రో అలా అయిందో మన విజయవాడ కూడా అలా డెవలప్ అయిద్దాన్ని, దాని ఇబ్బంది ఏం లేదు. చూస్తే స్టేట్లో డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఒక పక్క చూసుకుంటే ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి ఇక్కడ ఐటీ సెక్టర్ కానివ్వండి, ఇటు పక్క ఇండస్ట్రియల్ సెక్టర్ అమరావతిలో కానివ్వండి ఎలా అనిపిస్తుంది? త్వరలో వస్తాయంటున్నారు, మొన్న ఎంఓఏలు జరిగినాయి, ఈ సిఐఐ సదస్సులో కూడా అనేక పెట్టుబడులు వచ్చాయంటున్నారు, సీఈఓలే డైరెక్ట్గా కంపెనీలు నుంచి వచ్చి చెప్తున్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? నమ్మకంగా ఉందండి, మాకు వస్తుంది అనిపిస్తుంది. నోటిఫికేషన్ కూడా క్యాలెండర్ వస్తుంది అంటున్నారు, జాబ్ క్యాలెండర్ వస్తుందని అనుకుంటున్నాం మేము కూడా. ఏ అంశాలు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి అన్న? ఇంకా ఏమేమన్నా కొంచెం లేదు, ఫాస్ట్ ఏం లేదు, కానీ జరుగుతాయని నమ్మకం ఉంది అంతే. కాస్త నమ్మకంగా మాట్లాడుతున్నారు, చెప్పేటప్పుడు కూడా నమ్మకం చెప్పారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం సమయం అంటున్నారు, ఏదైనా చేయాలన్నా కొంచెం సమయం పడుతుంది అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు 15 ఏళ్ళు సమయం ఇస్తే కనుక మీకు ఒక డెవలప్మెంట్ చేసి చూడగలం అంటున్నారు, సాధ్యమే అంటారు? అది దాని గురించి నాకు అడిగలేదు, కానీ ఈ జాబ్ నోటిఫికేషన్లు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు కదా, అది లాస్ట్ 5 years కూడా ఏమి రాలేదు నోటిఫికేషన్లు. ఇప్పుడు క్యాలెండర్లో ఎక్కువ వేకెన్సీ ఉందంటున్నారు, అదైతే కొంచెం హోప్ పెట్టుకుని ఉన్నాం. మరి డెవలప్మెంట్ కూడా జరిగిద్దని అనుకుంటున్నాం అంతే. ఎందుకంటే త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, జనవరి అనంతరం 2026. ఎలా అనిపిస్తుంది? మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి ఏదన్నా వే ఉంటుందా? ఉంటుందిగా, ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఏమైనా ఎన్డీఏకి అనుకూలంగా ఉంటుంది. ఒక పక్క చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగలు ఎక్కువ శాతం గ్రామాల్లో ఫోకస్ చేస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లో ఉంటారు, ప్రజా దర్బార్ అని ఆయన కూడా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది వీళ్ళిద్దరికి మళ్ళీ 2029 ఎలా ఉండదు? ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు, ఈయన ప్రజా దర్బార్లో ఏమో కానీ ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు. వచ్చిన చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలతో పాటు మిగతా అన్ని రోడ్లు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి? సామాన్యుడికి ఎప్పుడు ఇదే కదా భారాలు. అవును, రేట్లు కొంచెం పెరిగినాయి, అది నిజమే. కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి కదా, తగ్గిస్తామంటున్నారు, చూడాలి మరి. తగ్గిస్తేనే మంచిది, అవి అయితే ఇబ్బందిగానే ఉంది. సార్ అన్న పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సీఎం పదవి ఇవ్వచ్చు అంటారా? ఎందుకు అంటే పక్కన లోకేష్ గారు కూడా ఉన్నారు కదా. పదవులు అనేది మనకు తెలియదు గురు, పదవి అనేది చెప్పలేం కదా, ఏమో రావచ్చేమో రాకపోవచ్చేమో అని చెప్పలేము. ఎలా ఉందన్న? ఇప్పుడు విశాఖపట్నం కనుక ఐటీ సెక్టార్లో డెవలప్ అయితే, విజయవాడకి ఇండస్ట్రియల్ సెక్టార్ కనుక వస్తే ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టుగా 30 లక్షల ఉద్యోగాలు కాకపోయినా ఒక హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అన్న మేము 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న, వాళ్ళు 100% చెప్తున్నారు, మేము 10% ఎక్స్పెక్ట్ చేసినా జరిగినట్టే. ఎందుకంటే ఏఐసిటీ కూడా వైజాగ్ అంటున్నారు కదా, అది జరుగుతుంది. మరి విజయవాడ అనేది కనబట్ల గ్రోత్ చూడాలి మరి ఎలా ఉంటుందన్న. అమరావతి రైతులు కూడా మా ప్రాబ్లం సాల్వ్ అయితే మరోసారి భూసేకరణ ఓకే అంటున్నారు వాళ్ళు కూడా. మరి ఈ విధానంలో ముందుకెళ్తే రైతులు ఒక పక్క ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రేపు వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి బాగానే ఉంటుందా ఏదైనా ఉపాధి కోసం? సీఎం కూడా చెప్తున్నారు కన్నా, వాళ్ళకి ఖచ్చితంగా నేను చేసి పెడతానని చెప్తున్నారు కదా, అమరావతి భూమి రైతులు న్యాయం చేస్తానని చెప్తున్నారు కదా, అక్కడ కూడా డెవలప్ ఉంటుంది. ఇటు చూసి విజయవాడ ట్రాఫిక్ అవుతుంది తప్ప ఏం ఉపయోగం లేదు అనిపిస్తుంది నాకు. 5 సంవత్సరాల్లో మీరు గమనించిన కాడి నుంచి మీకు నచ్చిన సీఎం ఎవరంటే? ఒక పక్క అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు నచ్చిన సీఎం అనేది కొంచెం బెస్ట్ అంతే చంద్రబాబు గారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది, 18 నెలల పరిపాలన పర్లేదు, సంక్షేమ పథకాలు సమయానికి వస్తున్నాయి. సంక్షేమ పథకాలు అంటే అన్ని సగం సగం పనులే సార్, ఏదొచ్చినా ఫస్ట్ కొంతమందికే పడితే మిగతా వాళ్ళకి అందరికీ రావటం లేదు. ఏదన్నా గ్రీవెన్స్లో రైజ్ చేసుకోమంటారు, గ్రీవెన్స్లో రైజ్ చేసుకున్న సచివాలయ చుట్టూ తిరిగినా కూడా ఏం ప్రయోజనం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్తో ఏదైనా వాళ్ళని అడిగేవాళ్ళు.
పాపం వాళ్ళ సెక్షన్ ఏదో గవర్నమెంట్కి కొంచెం భారం అవుతుందో పక్కన పెట్టారు. మరి సచివాలయంలో మీరు ఏదన్నా కావాలని వెళ్తే ఎలా ఉంది రెస్పాన్స్, సమాధానం చెప్తున్నారు? సచివాలయంలో కూడా అప్పుడు ఉన్నట్లు ఏం లేదు సార్. అంతా దోపిడీ రాజ్యం అవుతుంది. ప్రతి వాళ్ళు లంచం అడుగుతారు, ఓపెన్గా అడుగుతున్నారు. టేబుల్ మీద ఎంతో కొంత ఇవ్వండి అని అంటారు ఇండైరెక్ట్గా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాల్లో సూపర్ 6 9 పథకాలు నవరత్నాలు పేరు పెడితే ఇప్పుడేమో సూపర్ 6 అంటున్నారు. ఏవి బాగా ఉన్నాయి, పథకాలు రిపిటేషన్గా అవే ఉన్నాయా లేదా ఏమైనా మార్పులు ఉన్నాయా? సో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలే అన్నీ ఇంప్లిమెంట్ అయినాయి సార్. ఇప్పుడు ఈయన సూపర్ 6 అన్నారు కానీ వీటిల్లో మొత్తం కూడా ఏమి ఇంప్లిమెంట్ కాలేదు. నిరుద్యోగులకు వచ్చేసి నిరుద్యోగ భృతి అన్నారు, అది రాలేదు. ప్రతి ఏటా 4 లక్షల జాబులు అన్నారు, అది లేదు. కొంచెం సమయం ఇవ్వండి, ఒక 15 ఏళ్ళన్నా మీరు మాకు ఇవ్వగలిగితే కూటమి ప్రభుత్వంలో సక్సెస్ చూడొచ్చు అనేది ముఖ్యమంత్రి గారి వాదన. కొంచెం సమయం ఇస్తారా? 15 ఏళ్ళు ఉండడానికి, 15 ఏళ్ళు టైం ఇవ్వడానికి ప్రజలు ఇస్తే కదా సార్. నెక్స్ట్ టైం ఇవ్వాలి కదా అవకాశము. అది ప్రజలను బట్టి ఆధారపడి ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు పల్లి పండుగల పేరుతో గ్రామాల్లో బిజీగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ పేరుతో పులివెందుల రాష్ట్రంలో కూడా అనేక సమస్యలపైన బిజీగా ఉన్నారు. ఎవరిది బాగుంది? ఇటు పల్లి పండుగ బాగుందా, ప్రజా దర్బార్ బాగుందా? పల్లెపైనే బాగుంది, ప్రజా దర్బార్ ఏం బాగాలేదు. ఎందుకంటారు అంటే ఆయన సమస్యల వైపు వెళ్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పల్లి పండుగ పేరుతో వెళ్తున్నారు కదా, అంటే గ్రామాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తానంటారు. మీకేమనిపిస్తుంది? ఇవన్నీ ఏం లేదు సార్. ఇవన్నీ ఊరక చెప్పిన హామీలు ఏం ప్రతిదీ ఏమి అమలు చేయాలని కూడా వాళ్ళకు బాధ్యత అనేది ఏం లేదు. 18 నెలల సమయం అయింది. వారసత్వంగా కొన్ని కష్టాలు వచ్చాయి గత ప్రభుత్వం నుంచి, కొన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవడంతో మేము లైన్ ఆర్డర్లో పెట్టాలి, కొంచెం సమయం ఇవ్వమని అడుగుతున్నారు. అప్పుడు కూడా ఉన్నది కదా సార్, ఆర్థిక ఇబ్బందులు అనేది ఆ గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. అప్పుడు మనల్ని విమర్శించినప్పుడు ఇప్పుడు కూడా అదే పదా. ఇంకా ఇప్పుడు ఆర్థిక లోటును ఇంకా ఇంప్రూవ్ అయింది. విశాఖపట్నంలో పెట్టుబడి సదస్సులు వస్తున్నాయి, 40 దేశాల కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చి మాట్లాడారు. ఇక్కడ అమరావతి కూడా మరోసారి భూసేకరణ అంటున్నారు, ఈసారి డెవలప్మెంట్ ఆగేది లేదంటున్నారు. కాబట్టి మరి సమయం ఇవ్వచ్చు కదా, ఏమంటారు? చూద్దాం సార్, ఇంక వెయిట్ చేయంగా. మహా అంటే 3 ఏళ్ళే కదా ఉండేది. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయింది. మా అంటే ఇంక 3 ఏళ్ళు కూడా 2.5 years. లాస్ట్ 6 months కూడా పవర్ ఏమి ఉండదు కదా. మీకు నచ్చిన నాయకుడి పేరు చెప్తారా ఒక మాటలో చెప్పాలంటే? గత రాజశేఖర రెడ్డి గారు కావండి, అంతకుముందు చంద్రబాబు గారు, మళ్ళీ జగన్ గారు, మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ చంద్రబాబు గారు, ఎవరు బాగా చేశారు? మాకు ఇష్టమైన నాయకుడైతే 100% వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి.